నేనైతే అడిగాను, ఎప్పుడు ఎలక్షన్ ముందు నేను అడిగాను, నాకు ఇలా మనీ రావాలి అంటే వాళ్ళే నీ దగ్గర ఉండవు మాకు ఇవ్వు, మేము మనీ తీయిస్తామని చెప్పి నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు. అవునండి. వాస్తవం అనేది నాకు చెప్పింది వాళ్ళేనండి. పట్టు చీర అయితే నేను తీసుకున్నాను వెళ్ళి. నేను పట్టు చీర తీసుకున్నప్పుడైతే పట్టు చీర తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టింది నేను చూడలేదు, కానీ పట్టు చీర తీసుకొని ఇలా వచ్చారంటే నాకు వాళ్ళు చెప్పింది అది, ఆ చీర తీసుకొని వచ్చి ఇలా సేల్ చేస్తారని నాకు చెప్పారు. రాజకీయ ఒత్తిడి ఏమీ నా పైన లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, సెక్రటరీ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నారు, అపాయింట్మెంట్ కావాలని చెప్పారు అని చెప్పి. నేను అది కూడా ఇంకా ఏది వద్దు అనుకోనే ఫుల్ స్టాప్ చేయాలనేసి నేను వచ్చాను. నేను మీకు చెప్తున్నాను సార్, నేను ఒక 2 వీడియోస్ చూసాను నేను యూట్యూబ్లో. నేను ఇన్ని రోజులు నేను చూడలేదు వాటిని. ఎలా మాట్లాడారంటే ఒక మహిళని అంత దారుణంగా మాట్లాడతారు అనేది నాకు అంతవరకు కూడా తెలియదు. నాకు నేను చెప్తున్నాను కదా సార్, నా పిల్లలు దేనికి ఇప్పటికే చాలా కోల్పోయాం మేము. సమాజంలో ఏం కోల్పోయామనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను నా బాధలు భరించలేకుండా నేను బయట వచ్చాను. ఆ బయట వచ్చిన దాన్ని ఎక్కడెక్కడికో వెళ్ళాయి అవి. అతను ఆవేశంలో చేసినవి చాలా ఉన్నాయి. ఇవన్నిటికి బహుశా ఈవేళ మీరు ఈ వ్యవహారం సెటిల్ చేసుకున్న కంట్రోల్ కాకపోవచ్చు, బట్ కానీ ఒక వ్యక్తికి అతనికి ఎక్కువ రాజకీయంగా వ్యక్తిగతంగా అతనికి చాలా నష్టం జరిగిపోయింది. అంటే మీ వాదన నిజం కావచ్చు, అదంతా వేరే విషయం. బట్ అంటే ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? నేను ఎవరో చెప్తే నేను చేయలేదండి, నా ఫైట్ నేను చేశాను. అందులో నా దాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారంటే దానికి నాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు నేను ట్రోల్ చేస్తుంటే మీరు నన్ను అడగాలి, నేను ట్రోల్ చేస్తుంటే. ఇప్పుడు నేను 2 పైన కేసు పెట్టాను, యూట్యూబ్ ఛానల్ వాళ్ళపైన. వాళ్ళు చాలా దారుణంగా నా గురించి ఏం తెలుసని వాళ్ళు మాట్లాడారు, అంత కిరాతకంగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దానివల్ల అవన్నీ నేను భరించలేకుండా హాస్పిటలైజ్ అయ్యాను. హ్యాండ్ కట్ చేసుకున్నాను, బ్లడ్ అంతా పోయింది, హాస్పిటలైజ్ అయ్యాను. నా పిల్లలు అక్కడితో డెసిషన్ తీసుకున్నారు, వద్దు అని చెప్పి. వద్దు, నువ్వన్నా ఉండు, మాకు వద్దు ఇవన్నీ అని చెప్పి. సో నేను దీన్ని మీడియాకో దేదో వద్దు అని డెసిషన్ తీసుకున్నాను. అది కూడా నాకు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారండి. కాదు ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏమంటే, నాకు ఎప్పుడైతే మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయిస్తాము అని చెప్పారో అప్పుడే నాకు ఇవన్నీ వాళ్ళు చెప్పారు. నాకు ఇలా సంబంధించి చాలా ఉన్నాయి, సో అందుకే అతన్ని ఏమనరు అని చెప్పి నాకు అప్పుడే వాళ్ళు క్లియర్గా చెప్పారు. నాకు నేను అదే చెప్పడం జరిగింది. బెదిరించడం అనేది అయితే చేశారండి, అది వాస్తవం. చాలాసార్లు బెదిరింపులు, ఎందుకంటే మీరు ఆడియో కాల్స్ విన్నారు మీరందరూ. బెదిరింపులు అయితే చాలాసార్లు చేశాడు. దాన్ని నేను కాదు, నేను ఎక్కడా చెప్పట్లేదు. కానీ నేను చెప్తున్నది ఏమంటే, నా దీనికోసం నేనైతే ఫైట్ అయితే ఆగను, కానీ నన్ను పొలిటికల్ దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దండి అని మాత్రమే చెప్తున్నాను. లేదు. ఒక్క నిమిషం